అత్తవారింటికి ఆడపిల్లని ఎలా సాగ నమ్ముతారో హస్తినాపురం పురవాసుడైన మంత్రి వీరుడు కూడా అన్ని విధములుగా బహుకరించి ఒక ఆడపిల్లకు చెప్పినట్టు చెప్పి వెళుతూ కొంత మేరకు వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజుని వెనక్కి కాకేసి ఏమి చెప్పాడో కొంచెం వైను ఎంతని గురువో అయ్యారి ఓ నాయనా ధర్మజ, ఈ హస్తినాపురంలో నా చేతుల్లో అన్నీ జరిగాయి, నా చేతుల మీద అన్నీ జరిగాయి. ఇప్పుడు నా ఆటలు పాటలు నా ముచ్చటలు ఏమీ సాగడం లేదు. దుర్యోధనుడు దుర్మార్గమైన మాటలు తన వెనక ఉన్నటువంటి మేనమామ ఆడుతున్నారు. ఈ ఆటలో మీరు లక్క భవనంలో వెళ్తున్నారు కానీ చాలా సుభిక్షంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓ నాయనా, దీని సంగతులు ఏమిటంటే ఆ లక్క భవనం వల్ల విషయాగ్ని ప్రమాదకారం ఏర్పడుతుంది కాబట్టి మీరు దాన్ని మెలుగుగా చూసి ఉండాలని ధర్మరాజుకు పొదుము తట్టించి చెప్పి ఉన్నారు కదా మహాప్రభు.